ప్రతి విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే స్థాయికి ఎదగాలని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం రామనగరం గ్రామానికి చెందిన కాట్రల మధు విశ్వశాంతి విద్యాలయంలో 10వ తరగతి వరకు చదివారు. ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి ఓపెన్ కేటగిరీలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం విశ్వశాంతి విద్యాలయంలో ఉపాధ్యాయులు శాలువా జ్ఞాపికలతో మధును ఘనంగా సత్కరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే కష్టం, అలాంటిది ఓపెన్ కేటగిరీలో 3 ఉద్యోగాలు సాధించడం విశేషమని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అభినందించారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ గ్రూప్ 4 గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల్లో అగ్రశ్రేణి ఫలితాలు సాధించి ఆ పోస్టులకు అర్హత సాధించారు. మధు గత సంవత్సరం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 4లో ఖమ్మం జిల్లా స్థాయిలో 25వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మధు తండ్రి వెంకటరామయ్య రామనగరం గ్రామంలో 2 ఎకరాల రైతు. పాలిటెక్నిక్ డిప్లొమా అనంతరం ఓపెన్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. గ్రామంలో జన్మించడం, నిరుపేద కుటుంబంలో ఉండటం, తర్వాత మన దగ్గర చదువుకోవటం, తర్వాత ఓపెన్ డిగ్రీ చేయటం, పట్టుదలతో ఏ డిగ్రీ చదివినా ఆ డిగ్రీలో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవటం, ఆ తర్వాత అతను పీజీ కంప్లీట్ చేయటం, పీజీ కంప్లీట్ అయిన తర్వాత తన సమరాన్ని ఉద్యోగం మీద పోరాటం చేయటం, కేవలం ఏడాది కాలంలోనే 3 ఉద్యోగాలు, ఇంకా కొన్ని గ్రూప్స్ సంబంధించినటువంటి జాబ్స్ పోస్ట్పోన్ కావడం వల్ల ఆ జాబ్స్ అతను సాధించలే బ్రేక్ అయ్యారు. ఇంకా తన యొక్క ఎయిమ్ ఉంది గ్రూప్స్లో ఇంతకంటే ఇంకా మంచి విజయం సాధించాలి, గ్రూప్ 1లో తన ఒక మంచి జాబ్ని సాధించాలని ఒక ఎయిమ్తో ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఒక సివిల్ కానిస్టేబుల్ జాబ్, తర్వాత ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక అధ్యాపకునిగా జాబ్, ఇలా ఇంకొక జాబ్, గ్రూప్ 4లో ఒక జాబ్ సాధించడం, ఏకకాలంలో కొద్ది సమయంలో కొద్ది నెలల వ్యవధిలో 3 నెలల వ్యవధిలో ఏప్రిల్లో కానిస్టేబుల్ జాబ్ అంటే కొద్ది నెలల వ్యవధిలోనే అతను ఒక ఏడాది వ్యవధిలోనే 3 జాబ్స్ ఒకే సందర్భంలో ఒకే సమయంలో సాధించడం అనేటటువంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన దగ్గర వర్క్ ఉంటే, మన దగ్గర దమ్ము ఉంటే ఎన్ని ఉద్యోగాలైనా మనం సాధించ. మీరందరూ కూడా నాకులాగే మీరు ఏమేమి అవుదాం అనుకున్నారో అవన్నీ అవ్వగలరు, మనం కూడా అన్నీ చేయగలము అని మీకు కొద్దిగా స్ఫూర్తినిద్దామని ఇక్కడికి వచ్చాను. మనం ఈరోజు కష్టపడిన దానికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కాకపోతే మనం ఈరోజు 100% ఇవ్వాలి. మనం ఎంత చదవగలమో అంత చదవాలి. మనం ఏమనుకున్నామో దానికి ఎంత కష్టపడగలగాలో అంతా ఈరోజు కష్టపడాలి. దానికి తగిన ఫలితం కొంత సమయం తీసుకున్న తర్వాత వస్తుంది. ఆ మధ్యకాలంలో మనం అలసిపోకూడదు, అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారే అనుకోకూడదు. మనం ప్రయత్నం మాత్రం మంచిగా చేయాలి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అక్కడ రాసింది గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. కాబట్టి మీరు కూడా అందరూ మంచిగా చదువుకొని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అవి అవ్వాలని నేను